మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో కొంత యూరియా కొరత వల్ల రైతులందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు. అలాంటి తరుణంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి గారు అతని కుమారుడి రిసెప్షన్ కు ఏ పాటి డబ్బులు ఖర్చు అయితాయో 2,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 2 కోట్ల రూపాయలను ఈ రోజు సీఎం సహాయ నిధికి యూరియా కొరతను తీర్చడం కోసం ఆయన ముందు సహకారంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకొని సాహసోపేతమైన నిర్ణయాన్ని బిఎల్ఆర్ గారు తీసుకురని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని బిఎల్ఆర్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు అతను యూరియాకి 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు అతను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒకసారి బిఎల్ఆర్ సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మొన్న అన్ని పేపర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక చర్చానీయమైన అంశమైంది. ఎందుకంటే మీ కుమారుడి దానికి రిసెప్షన్ కి 2 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే వృధా ఖర్చు అవుతుందని తెలుసుకొని యూరియా కొరతని కాస్త కూస్తో తీర్చడం కోసం మీరు సీఎం సహాయ నిధికి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. దానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు మీరు? వాస్తవానికి ఆగస్టు 10వ తారీఖు నాడు మా బాబు పెళ్లి విజయవాడలో జరిగింది. విజయవాడలో జరిగిన తర్వాత మనం రిసెప్షన్ ఈ మంత్ 12వ తారీఖు నాడు పెట్టుకున్నాం. కొన్ని వర్షాభావాలు ఆ వాతావరణం అనుకూలించకపోతే దాన్ని మనం వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత మా పిల్లలు, మేము, మా బిఎల్ఆర్ బ్రదర్స్, కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లు అందరూ కలిసి మనం ఈ ప్రోగ్రాం కన్నా మన రైతు సంక్షేమానికి ఈ డబ్బులు ఉపయోగిస్తే కొంచెం బాగుంటుందేమోనని మా ఇంటి వాళ్ళు కూర్చొని పార్టీ కార్యకర్తలు అయితే, మా బిఎల్ఆర్ బ్రదర్స్ అయితే అందరూ నిర్ణయించడం జరిగింది. దానికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అంటే సుమారు 1.5 కోటి రూపాయలు మా బాబు పెళ్లి ఖర్చు కోసం అని వాళ్ళు మా మారుతి రోడ్ నుంచి ఫరం డబ్బులు అయ్యి లేదో కొంచెం అఫిడవిట్లో చూపించారు అది ఇది అని అంటున్నారు. కానీ మా బాబుదే ఫరం, ఆ చెక్ కూడా చూపించడం జరిగింది. మారుతి రోడ్ వేస్ ఫరం నుంచి 1.5 కోటి రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాలని ఆ రోజు మేము కొద్ది భారీ ఎత్తున చేయాలని కార్యక్రమం చేయాలనుకున్నాం. అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ డబ్బులకు తోడు ఇంకొంచెం డబ్బులు వేసేసేసి అందరం కలిసి 1.5 రూపాయలకు కాను 50 లక్షలు తోడు చేసి 2 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఉపయోగించాలా అనే ఉద్దేశంతో సీఎం గారికి ఇవ్వటం జరిగింది. ప్రస్తుత సమాజంలో సామాన్యులు కూడా మా పెళ్లిని రంగరంగ వైభవంగా జరుపుకోవాలి అనే లక్ష్యంతో కొంచెం అప్పైనా పర్లేదు కానీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశపడుతున్న టెక్నాలజీ రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారి కుమారుడి పెళ్లికి ఖర్చు అయ్యే డబ్బులు, ఆ రిసెప్షన్ కి ఏదైతే ఖర్చు అయ్యే డబ్బులు ఏదైతే ఉన్నాయో 2 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి ఇవ్వడం మీ బాబు గారికి సమ్మతమేనా? అసలు మీ బాబు గారు ఈ మాటను చెప్తే ఎలా ఫీల్ అయ్యారు? ఫ్యామిలీ కుటుంబం మొత్తం, నేను, నా భార్య, బాబు, కోడలు, ఇంకొకడు అందరు కలిసి కూర్చొని నిర్ణయం చెప్పిన తర్వాత బాగుంది నాన్న, ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేసిన బాగుంటుంది, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ చేతుల మీదనే వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల క్రితం మీ గన్మెన్ గారు ఎవరైతే ఉన్నారో గన్మెన్ ఒక లారీ యూరియాని పక్కదో పట్టించి అన్ని పేపర్లలో కూడా రాష్ట్రంలో వచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు ఈ 2 కోట్లు, అది జరిగిన ఒక 2-3 రోజుల గ్యాప్ లోనే మీరు 2 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి ఇవ్వడం దాని వెనక ఉన్న చర్చాంశనీయ అంశం అయింది. దాని వెనక ఏమైనా ఉన్నదా అనేది ప్రజల అంతరాత్మలో అడిగి. వాస్తవానికి మేము గత 9 సంవత్సరాల నుంచి కూడా సామాజిక సేవ చేస్తున్నాం. మిర్యాలగూడ ప్రజలందరికీ తెలుసు, నా మనస్తత్వం తెలుసు, నా గురించి నేను ఏం చేస్తాననేది కూడా వాళ్ళకి తెలుసు. నేను ఏ కార్యక్రమం చేసినా దాన్ని అందరితో కూడి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని నేను ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తాను. అది మిర్యాలగూడ ప్రజలకి గత 9 సంవత్సరాల నుంచి తెలుసు. మనం ఎక్కడ చందాలు తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కడన్నా దందాలు చేయటం కానీ అలాంటిది ఏమదు. మా వ్యాపారంలో వచ్చినాయి మా బిఎల్ఆర్ అందరూ అనుకూలంగా వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు
చేయటం జరిగింది. సరే, మీరు అన్నట్టుగా గన్మెన్ విషయం కూడా ఆల్రెడీ తెల్లారి పొద్దున్నే మీకు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వివరణ కూడా ఇచ్చారు. ఎక్కడా లోడ్ మిస్ అవ్వలేదు. కాకపోతే మా గన్మెన్ ఫోన్ చేసిన మటుకు వాస్తవమే. ఆయనకు 20 ఎకరాల పొలం ఉన్నది. దానికి తోడు 20 బస్తాలు 30 బస్తాలు కొద్ది రేటు తక్కువలో అడగటం జరిగింది. అంతేగాని ఎక్కడ లారీ మిస్ అవ్వలేదు. అది ఎమ్మటే తెలియగానే మేము ఎమ్మటే అధికారులకు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే ఆ లోడ్ కూడా పంచడం జరిగింది. అలానే పొద్దున్నే ఎమ్మటే దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టోటల్ ఫుల్ ఎవిడెన్స్ తో సహా మీడియా మిత్రులకు ఇచ్చి మీడియాలోనే దాన్ని ఖండించడం జరిగింది. ఏదన్నా ఉంటే అధికారులు సరే ఎంత విచక్షణ లేకుండా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో లారీ లోడు యూరియా పోయింది అన్నట్టు లారీ లోడ్ యూరియా ఎంత నేను ఇచ్చింది అంత కొన్ని అవగాహన లేదు మాట్లాడుతున్నారు. అవగాహనతో మాట్లాడి ఏదో చిల్లరగా మాట్లాడారని వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి. అది సబబు కాదని నాకు అనిపించింది. బిఎల్ఆర్ గారు అంటేనే మొదటి నుంచి కూడా సామాజిక సేవా కార్యక్రమాలతోటి అడుగు వేసి ఈ రోజు మిర్యాలగూడ శాసనసభ్యులుగా అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన తరుణం 2023 ఎలక్షన్లో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఈ గెలుపుని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? నిజంగా వాస్తవానికి మిర్యాలగూడ ప్రజలు వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరించాలా. నేను చేస్తున్న కార్యక్రమాలకి, నేను చేస్తున్న పనులకి, అప్పుడున్న సామాజిక సేవలు దృష్టిలో పెట్టుకొని నన్ను అత్యధిక మెజార్టీతో టికెట్ తెప్పించే విషయంలో వాళ్ళే పోరాడారు. టికెట్ తెచ్చిన తర్వాత కూడా వాళ్ళే గెలిపించి సుమారు 50,000 మెజార్టీతో గెలిపించారు. ఎప్పటికీ మిర్యాలగూడ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఎట్టి పరిస్థితులలో ఎలాంటి తప్పు చేయకుండా మీరు అన్నట్లుగా ఇందాక యూరియా బస్తా కావచ్చు, యూరియా లారీ కావచ్చు, లేకపోతే మిగతా దందాలు కావచ్చు, ఏదైనా మిర్యాలగూడలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి బిఎల్ఆర్ ఇలా తీసుకున్నాడని ఒక్కరు కూడా చెప్పలేదు. సరే, సోషల్ మీడియాలో ఏదో అలగా పిల్లగాళ్ళు తెలియక ఏదో పెడుతుంటారు తప్ప వాటికి కూడా మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేము వదిలేసినాం తప్ప ఎక్కడ ఎలాంటి ₹1 తీసుకున్నని వాళ్ళు కనుక టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు ఉన్నారు కదా, గత ఎక్స్ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే ఆ నాయకులు ప్రెస్ మీట్ బిఎల్ఆర్ ఇది చేశాడు తప్పు అని నిరూపించబడి నేను రాజీనామా కానీ సిద్ధమే. బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా గెలవక ముందు ఒక సామాజిక సేవా కార్యక్రమంలో ఎంత సింపుల్ గా అయితే ఉన్నారో, ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా ఒక ఎమ్మెల్యే అనే గర్వం లేకుండా ఒక సామాన్యుడిలాగా ప్రజలందరిలోకి వెళ్ళగలిగి ఒక సామాన్య కార్యకర్తలాగా అన్ని ఫంక్షన్స్ కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో అటెండ్ అవుతున్నారు అనేది ఈ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి నోట్ల నాడే మాట ఇది. దీనికి మీరు ఏం చెప్పబోతున్నారు? వాస్తవానికి నేను ఎమ్మెల్యే దగ్గర సుమారు ఇప్పటికి 2 సంవత్సరాలు అంటే ఇంకొక 3 నెలలు ఉంటే 2 సంవత్సరాలు 18 నెలలు దాటింది. ఇప్పటికి కూడా నేను హైదరాబాద్లో ఇల్లు తీసుకోలేదు. నాకు నా మిర్యాలగూడ ప్రజలు నా కాడే ఉండాలా, నేను వాళ్ళ దగ్గరే ఉండాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్లో కూడా ఇల్లు తీసుకోకుండా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడిని. పొద్దున్న ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మాట్లాడేసేసి వాళ్ళందరితో కలుపుకుపోవాలా. మనం ఎమ్మెల్యే అన్నంత మాత్రాన నాకేం కొమ్ములు రాలేదు. అప్పుడు ఎట్లా ఉన్న సామాజికవేత్తగా ఇప్పుడు కూడా అదే సామాజికవేత్తగా ఉండి కార్యక్రమాలు నా చేతనైనా దూరం చేసుకుంటూ నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీస్సుల ప్రకారం పనిచేస్తున్నాను. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కావచ్చు, లేక వివిధ శుభకార్యాలలో కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితంగా ఉంటారనేది అన్ని పేపర్ టీవీలలో కావచ్చు, కొన్ని ఛానళ్లలో కావచ్చు ఆ విజువల్స్ అనేవి వచ్చినాయి. దానికి మీరు ఏం చెప్తారు? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చాలా అందరితోనే చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడుతుంటూ ఒక తమ్ముడు లెక్క, ఒక అన్న లెక్క అందరినీ అభిమానిస్తూ ఎమ్మెల్యేలందరినీ దగ్గర తీసుకుని సమస్యల పైన సరే మనం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కానీ మనకు ఉన్నంతలో చేసుకోవాలా, మీకు ఏదైనా పనులు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నా దగ్గరకు రండి, ఒక అన్నదమ్ముల లెక్కనే కలిసిమెలిసి ప్రభుత్వాన్ని మంచి పరిగణనలో తీసుకొచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మన అందరం కలిసిమెలిసి పనిచేయాలనే ఆశతోని అందరం బతుకుతున్నాం. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి అంత దగ్గరగా ఉండే విధానాన్ని చూసి ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, పార్టీలో ఇంకొంత ముందడుగు మీకు రేవంత్ రెడ్డి గారి గురించి వినిపిస్తుందేమో అనే వార్తలు కూడా వస్తున్నాయి. దానికి మీరు ఏమైనా చెప్పబోతారా? ఏం లేదు, నాకున్నది నా మిర్యాలగూడ ప్రజలు. నా మిర్యాలగూడ ప్రజలకి అనుసంధానంగా దగ్గరలో ఉండి వాళ్ళతో పాటు పనిచేసి పార్టీని ఇటు బిఎల్ఆర్ రెండింటిని సమాంతరంగా చూసుకుంటూ నేను
ఒక ప్రభుత్వానికి తీసుకొచ్చే విధంగా తీసుకెళ్తాను నేను. చూస్తున్నట్లుంటే బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి గారు ఒక్కటే చెప్తున్నారు, మా కుమారుని రిసెప్షన్ కి ఆ వృధా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతని కాస్తో కూస్తో తీర్చి రైతుల కష్టాలు తీర్చడంలో నా వంతుగా చిన్న సహాయం చేశానని మాత్రం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా సామాన్య కార్యకర్తగానే నేను ఒక ఎమ్మెల్యేనైనా కూడా నేను ఎప్పుడు అలా ఉండను. సామాన్య కార్యకర్తగానే ప్రజలందరి సమస్యలు నియోజకవర్గంలో నేను ఉన్నంత కాలం ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా నేను ఉన్నంత కాలం పేద ప్రజల కష్టాలు తీర్చడానికే నేను కృషి చేస్తానని బిఎల్ఆర్ గారు అయితే సుమన్ టీవీతో చెప్పడం జరుగుతుంది.